మామ గుడ్ న్యూస్ అందరికీ గుడ్ న్యూస్. మనం ఆస్ట్రేలియా మీద ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాం. అది కూడా నార్మల్ విక్టరీ కాదు మామ, 295 రన్స్ భారీ మెజారిటీతో గెలిచాం. ఈ మ్యాచ్ గెలవడం వల్ల మనం చాలా రికార్డ్స్ క్రియేట్ చేసాం. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒకసారి మ్యాచ్ ని రీకాప్ చేసి రికార్డ్స్ దగ్గరికి వెళ్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మ్యాచ్ లో మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ని తీసుకున్నాం. ఫస్ట్ ఇన్నింగ్ లో మనం బాగా కష్టపడి 150 రన్స్ కి అవుట్ అయ్యాం. ఫస్ట్ ఇన్నింగ్ లోనే 150 కి అవుట్ అయ్యాం. ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ ని హ్యూజ్ లీడ్ తో తీసుకుంటారని మనం అనుకున్నాం. కానీ మన బౌలర్స్ వేరే ప్లాన్ లో ఉన్నారు. మన బౌలర్స్ వాళ్ళని ఫస్ట్ ఇన్నింగ్ లో 104 రన్స్ కి అవుట్ చేశారు. ఈ క్రెడిట్ మొత్తం మన బౌలర్స్ కి ఇవ్వాలి, ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రాకి. తన బౌలింగ్ తో ఆస్ట్రేలియా వాళ్ళని క్రీజ్ లో అసలు నిలబడలేదు మామ. తనతో పాటు హర్షిత్ రాణా కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. అసలు తనకి ఛాన్స్ ఎందుకు ఇచ్చారన్న వాళ్ళకి నోటి మీద వేలు వేసుకునేలా చేశాడు. విచ్ ఇస్ రియలీ గ్రేట్ మామ. అలా ఫస్ట్ ఇన్నింగ్ కంప్లీట్ అయ్యేలోపు మనం 46 రన్స్ తో లీడ్ లో ఉన్నాం. దెన్ మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్ ని స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్ లో మన ఓపెనర్ స్టార్ట్ అయిన గేమ్ మాత్రం ప్యూర్ మాస్టర్ ఆఫ్ మామ. యశస్వి జైస్వాల్ 161 రన్స్ కొట్టాడు. కేఎల్ రాహుల్ 77 రన్స్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్స్ ని అలసిపోయేలా చేశాడు. వీళ్ళతో పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తన సెంచరీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ ఇచ్చాడు. అలా మనం సెకండ్ ఇన్నింగ్ లో 487 రన్స్ కొట్టి డిక్లేర్ చేసాం. టోటల్ గా 534 రన్స్ ని లీడ్ ని తెచ్చుకున్నాం. 534 రన్స్ ని చేసే క్రమంలో ఆస్ట్రేలియా టీం 238 రన్స్ కి అవుట్ అయిపోయింది. వాళ్ళలో గట్టి స్కోర్ కొట్టింది ట్రావిస్ హెడ్, 89 రన్స్ కొట్టాడు. తన తర్వాత హైయెస్ట్ రన్స్ కొట్టింది మిచెల్ మార్ష్, 47 రన్స్ కొట్టాడు. ఇంకా మిగిలిన వాళ్ళు తలా కొంచెం చందా వేశారు. సెకండ్ ఇన్నింగ్ లో మనలు బౌలింగ్ కుమ్మేశారు. బూమ్రా 3 వికెట్స్, సిరాజ్ 3 వికెట్స్, సుందర్ 2 వికెట్స్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హర్షిత్ రాణా చెరొక వికెట్ తీసుకున్నారు. అలా మనం ఈ మ్యాచ్ ని 295 రన్స్ భారీ మెజార్టీతో గెలిచాం. ఇంత భారీ మెజార్టీతో గెలిచాక చాలా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి కదా, ఒకసారి ఆ రికార్డ్స్ మీద లుక్ వేద్దామా. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 161 రన్స్ కొట్టాడు మామ. ఆస్ట్రేలియాతో ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్ లో తన థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా మీద యంగెస్ట్ స్టేజ్ లోనే 150+ రన్స్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్ లో తన సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 22 ఇయర్స్ కూడా నిండకుండానే టెస్ట్ లో ఎక్కువ సార్లు 150+ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో తన ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు ఎలాంటి సచిన్ టెండూల్కర్. ఈ మ్యాచ్ లో మన ఓపెనింగ్ పేర్ 338 బాల్స్ ని ఫేస్ చేసి మోర్ దాన్ 200+ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనింగ్ కి వచ్చి హైయెస్ట్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసిన ప్లేయర్స్ కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ మామ. అంతేకాదు పర్త్ గ్రౌండ్ మీద 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ హైయెస్ట్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అది కూడా మన కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ పార్ట్నర్షిప్ మామ. ఇంకా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ గురించి మాట్లాడుకుంటే తన ఇంటర్నేషనల్ కెరీర్ లో తన 85 సెంచరీని రికార్డ్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో 30th సెంచరీ రికార్డ్ చేశాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఎక్కువ సెంచరీస్ కొట్టిన ఏషియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీని మామ. కరెక్ట్ గా వినండి, నాట్ ఇండియన్ ప్లేయర్, ఏషియన్ ప్లేయర్ అని చెప్తున్నా. తన సెంచరీతో ఫ్యాన్స్ అండ్ ఎంటైర్ టీం ఫుల్ ఖుషి అయ్యారు. ఇంకా మన స్టార్ ప్లేయర్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకుంటే తన ఫస్ట్ ఇన్నింగ్ లోనే 5 వికెట్స్ ఆల్ తీసుకున్నాడు మామ. ఆస్ట్రేలియా గడ్డ మీద బూమ్రాకి ఇది 7th 5 వికెట్స్ ఆల్. ఇండియన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా గడ్డ మీద ఎక్కువ సార్లు 5 వికెట్స్ ఆల్ తీసుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో బూమ్రా అండ్ కపిల్ దేవ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఈ సిరీస్ అయ్యేలోపు తను ఫస్ట్ ప్లేస్ కి వెళ్తాడనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఫస్ట్ గ్రౌండ్ లో ఫస్ట్ టైం మనం టెస్ట్ మ్యాచ్ విన్ అయింది 2008 లో మామ, అండర్ అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో. మళ్ళీ ఇప్పుడు బూమ్రా కెప్టెన్సీలో, విచ్ మీన్స్ ఇది ఒక హిస్టారిక్ విన్ మామ. రోహిత్ శర్మ ఎలాగో ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ నుంచి రోహిత్ శర్మనే కెప్టెన్. ఈ మ్యాచ్ లో యాజ్ ఎ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా వండర్ఫుల్ జాబ్ చేశాడు. టీమ్ ని బౌలింగ్ తో తన భుజస్కంధాల మీద మోసాడని బల్లగుద్ది చెప్పొచ్చు. పర్త్ లోని ఆప్టర్స్ గ్రౌండ్ బయట నుంచి వచ్చిన ఆస్ట్రేలియాను ఓడించిన ఓన్లీ టీం మన ఇండియన్ టీం. ఇంకా ఈ మ్యాచ్ విన్ అయ్యాక మనం WTC పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసాం. ఇదే ఫ్లో ని మనం కంటిన్యూ చేస్తే WTC ఫైనల్ మనం ఈజీగా ఆడేయచ్చు. సో మన వాళ్ళు ఇదే జోష్ ని కమింగ్ మ్యాచెస్ లో చూపిస్తారని ఆశిస్తూ ఇక్కడతో సెలవు తీసుకుందాం. నెక్స్ట్ IPL ఆక్షన్ వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై మామ.